వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. కుంభమేళా ప్రారంభమై మనకు చాలా రోజులు అవుతోంది, ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం సోషల్ మీడియా ద్వారా వెళ్ళొచ్చిన వాళ్ళ మాటల ద్వారా కూడా చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు సాధువులుగా మారినట్టు, అఘోరీలుగా మారినట్టు, అఘోరాలుగా మారినట్టు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానుంచి అసలు వీళ్ళేంటి వెళ్ళటము అని మనకందరికి ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యక్తులు చాలా మంది కూడా ఈ సాధువులుగా యోగులుగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇలాంటి వారందరూ ఉన్నారా? ఇంకొకటి, మనకి ఏదైనా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఇందులో వాస్తవం ఎంతుందో అవాస్తవం ఎంతుందో అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోతున్నాము. నిజంగా ఇదంతా వాస్తవం అంటారా? మీరు కూడా కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఒక 5-6 రోజులు ఉండి రావటం కూడా జరిగింది కదా, దాని గురించి చెప్పండి గురుగారు. మొన్న ఈ మధ్య అంటే మీరు అన్నది త్రివేణి సంగమం అన్న విషయమే మాట్లాడతాం మనం. ఇంకోటి ముచ్చటైన విషయం ఏంటంటే అమ్మా, మనకి పౌర్ణమి తర్వాత తెలంగాణ పుష్కరాలు ఉన్నాయి. కాళేశ్వరం అంటే మన ధర్మపురి కరీంనగర్ లో పుష్కరాలు ఉన్నాయి. నరసింహస్వామి ఆలయం గుడిలో మన దగ్గర ఇప్పుడు త్రివేణి సంగమం అంటారు. అది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రత్యేకత ఎలా ఉంది, ధర్మం అనేది ఎలా ఉంది. ఈ రోజు అంత ఎడ్యుకేటెడ్ మీరు అన్న బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంతమంది వెళ్ళి పవిత్రత తీసుకోవడం ఏంటి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ గారు కూడా వచ్చారు. మేము వెళ్ళిన నెక్స్ట్ డే ఉన్నారు ఆయన గారు అక్కడ. మేము వెళ్ళిన రోజు చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. మౌని అమావాస్య రోజు ఆ రోజే 40 మంది చనిపోవడము, ఆ అగ్నికి సంబంధించిన కొన్ని జరిగాయి. అంటే అది ఆ ఏరియా ఆ రోజు పవిత్రత బట్టి జరిగాయి. ఇక్కడ చాలా మంది శాసనాలు, ఇతిహాసాలు, పురాణాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదమ్మా. నేను 1 month 2 months బిఫోర్ నుంచి ఏం చెప్పుకుంటొచ్చానంటే అది అమృతపు ఒక బిందువులు పడడం చేత పవిత్రత వచ్చింది అని చెప్పాం కదా. ఇక్కడ అమృతపు బిందువులు పడ్డ చోటు ఈ రోజు జరుగుతలేదు కుంభమేళా. బాగా గమనించాల్సిన అవసరం. త్రివేణి సంగమంలో జరుగుతుంది. త్రివేణి సంగమానికి అమృతపు బిందువులు పడ్డదానికి తేడా ఏమిటి అని అంటే, అమృతపు బిందువులు పడ్డాయి 4 చోట్ల: నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్, అలహాబాద్. ఇప్పుడు ఈ అలహాబాద్ లో మరియు త్రివేణి సంగమంలో జరుగుతుంది కుంభమేళా. చాలా మందికి తెలియాలి మిత్రులకి. మిగతా 12, 3, 6 సంవత్సరాలు జరుగుతాయి కదా, ఇవన్నీ మిగతా సరస్సులలో జరుగుతాయి. ఇది కుంభమేళ ప్రత్యేకతలు. ఒక త్రివేణి సంగమానికి ప్రత్యేకత ఎందుకు ఉందనంటే అమ్మ, ఇతిహాస పురాణాలలో ఏం రాస్తుందంటే, మానవ శరీరం అనేది ఒక రోజు ఇక్కడ గడిపినట్టుగా 12 నెలలు గడిపితే అంటే మనము 1 year అమ్మ, క్యాలెండర్ టు క్యాలెండర్ 1 year. అలా ఈ 1 year క్యాలెండర్ దేవుళ్ళకి 1 day అనమాట. అంటే వాళ్ళ లోకంలో అలా వాళ్ళు 12 సంవత్సరాల దీర్ఘకాలికమైన యుద్ధం. ఈ వాసుకి అమ్మ వచ్చేంత వరకు, ఆ విషాన్ని చిమ్మేంత వరకు, వాళ్ళు ధన్వంతరి కలశాన్ని తీసుకొని అమృతం స్వీకరించేంత వరకు జరిగిన తరుణం 12 years. ఆ 12 years భూమండలానికి అప్లై చేస్తే 144 years. వెరీ సింపుల్ లాజిక్. అట్లా 12 సార్లు జరిగితే ఒకసారి ఈ యొక్క మహాకుంభమేళ జరుగుతుందమ్మా. ఈ మహాకుంభమేళలో ఏం జరుగుతుందంటే, గంగామాత, జమునామాత, సరస్వతి మాత వాళ్ళ పుట్టు పూర్వతరాలు వదిలిపెట్టి కలిసే తరుణమే ఈ త్రివేణి సంగమం. అదృష్టం ఏముందంటే అమ్మ, ఈ ముగ్గురు కలిసిన చోటే అమృతపు బిందువు పడ్డ చోటు. ఇప్పుడు ఆ సంగమంలో కూడా ఈ యొక్క అమృతపు బిందువు పడ్డ చోటు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమి రాసుంది? ఇప్పుడు మన గతంలో కొన్ని విషయం చెప్పాము, ఇప్పుడు విషయం ఏంటంటమ్మా, అక్కడ ఏం జరగబోతుంది, ఆ శరీరానికి ఎంతగా వాల్యూ ఉంది, ఆ శరీరానికి ఎందుకు ఆ పవిత్రత వస్తుంది అన్న విషయం చాలా మంది ఏం తెలుసుకోవాలంటమ్మా. నీ శరీరం పాప ప్రాయశ్చిత్తానికి ముందు అవసరం ఉన్నదా లేదా అన్నవాడు మాత్రమే మునగగలుగుతున్నాడు. అక్కడ లక్షల జీతాలు ఉన్న వాళ్ళు, కోట్లలో ఉన్న వాళ్ళు వెళ్తలేరు. చాలా మంది కారణ జన్మలు మాత్రమే వెళ్తున్నారు. అదృష్టం ఉండాలి. నువ్వు కోట్లు సంపాదించావు, నీ దగ్గర ఇక్కడ కూడా సుఖమే ఉంది, కానీ మనశ్శాంతులు లేని జీవితాలు కొందరి ఉంటాయి. మనశ్శాంతులు కొందరి 100 జీవితాలకు తేవాలన్న కొందరు కారణ జన్మలు ఉంటారు కదా. ఉదాహరణకి ఒక యోగి, ఆయన ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, ఆయన ఎంతో సమక్షంగా చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళని పరమాత్ముడు అక్కడ గంగా త్రివేణి సంగమంలో ఆయన గారు తెచ్చుకుంటారు, వాళ్ళ యొక్క పవిత్రతని చాటడానికి. ఒకటైతే రెండవదమ్మ, త్రివేణి సంగమంలో మునిగిన నువ్వు ఈ అమృతపు బిందువులు ఎక్కడెక్కడ పడినా మునిగినా కూడా శరీరమే శుద్ధ చేయబడుతుంది, కానీ మనస్సు, అంతరాత్మ, ఆత్మ కాదు. ఇది రుజువు చేయబడింది. ఆత్మశుద్ధి జరగాలి అంటే నువ్వు కూర్చున్న సీట్ లో కూడా జరుగుతుంది. అది ఆత్మకు సంబంధించింది, అది నీ మనసుకు సంబంధించింది, నీ అంతరాత్మకు సంబంధించింది. నీవు నేను, నేను నీవు అన్న దాంట్లో అమ్మ జీవాత్మే పరమాత్మ.
ఆత్మని నువ్వు పవిత్రం చేసిన వాడు అక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అదేంది గురువు గారు అక్కడ దాకా పోకపోవడం ఏమిటి, అక్కడ చాలా మంది పోతున్నారంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళ మురుకులా అని అంటే అమ్మ, ఇది భగవంతుడి వ్యూహం. ఏంటంటే కొన్ని శరీరాలతోని కొన్ని జీవితాలు రుణపడి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మేమున్నాం, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, బాధ్యత ఉంది, నా ఆరోగ్యం బాగలేదు. నాలాంటి వ్యక్తి అక్కడికి పోయినప్పుడు ఒక 25-30 సంవత్సరాల ప్రణాళిక పరమాత్ముడు ఆజ్ఞ. ఎందుకంటే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు కదా అమృతం పడిన గడియలకి, ఈ రోజు త్రివేణి సంగమానికి వచ్చావు కాబట్టి దేవతల అమృతాన్ని స్వీకరించి చిరంజీవులు అయ్యారు. ఆ బిందువు పడ్డ శరీరాలు మరి కాపాడబడాలి కదా, అలాంటి వ్యక్తులు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో కర్మలు ఉంటాయి కదా చాలా కర్మలు చేసినవి, మరి అక్కడికి వెళ్ళి రాగానే అవన్నీ ఎలా? ఇప్పుడు మీరు అడిగిన కర్మ ఫలితాలు ఎలా అంటే ఇక్కడ క్రియా ప్రక్రియ మాట్లాడితే అమ్మా కొంచెం డీపెస్ట్. మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా మందికి తెలియాలి. సాధు సంతులు అక్కడ సాధు మహారాజులు, తర్వాత అఘోరాలు గాని, అఘోరీలు, సాధ్వికులు, నాగసాధువులు ఎక్కువ శాతంగా ఎందుకున్నారు. గతంలో అతను చాలా మంది వాగ్వివాదానికి వచ్చారు సాధువులు అని, అఘోరాలు కదా. ఇప్పుడు అక్కడ ప్రత్యక్షంగా వాళ్ళ పవర్ ఏందో కనబడుతుంది. ఒక శివరుద్ర సాధువుకి చాలా ఆరగెంట్, కోపం ఎక్కువ అని కూడా నా గురించి న్యూస్ ఉంది. ఇప్పుడు అక్కడ ఈపులు బలగొట్టేస్తారు కదా, మరి నాగ సాధువులు అందరికి కొడుతున్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు కొడుతున్నారు అంటే అధర్మం ఎక్కడ కనబడుతుందో అక్కడ లాగట్లేరు. ధర్మహింస సదైవచ అంటే ఈ ధర్మం అనేది నువ్వు ఎక్కడైతే పాటిస్తావో విలువ ఉంటది. పాటించకుండా నాదే పాటించిందే ధర్మం అన్నవాడు ఈపులు పగులుతున్నాయి కదా. కొట్టడం అనేదో తిట్టడం అనేది వాళ్ళు ధర్మాన్ని కాపాడడానికి చేస్తున్నారు. ఇక్కడ మీరు అన్నది ఏంది, పాపాలు పుణ్యాలు మరి ఒక శరీరం నుంచి వచ్చిన వల్ల ఎలా జీవిత రుగ్మతలను తెలుసుకోవాలి. అంటే అమ్మ నీ ఒక్కదాని వెళ్ళావనుకుందాం, ఉదాహరణకి త్రివేణి సంగమంలో మునిగావనుకోండి, నీ తాతలు ముత్తాతలు లేకపోతే గతంలో నీ స్నేహితులు నీ మంచి నీ శ్రేయోభిలాసులు కోరుకున్న వాళ్ళ ఆత్మలు కొన్ని ఉంటాయి. ఇలాంటి ఏంటంటే పవిత్రమైన స్థితిగతులని అక్కడ పోయి కొంతమంది దీపం వెలిగించి గంగా హారతి పెట్టి పువ్వులు పెట్టి సాగనంపుతారు కదా. ఈ గురువులు వచ్చిన వాళ్ళకి మర్యాద చేసుకొస్తారు. ఎలా మర్యాద చేస్తారు? దేవుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఇచ్చాడు అక్కడ. మనము గతంలో ఏం చెప్పామంటమ్మా, మీరే నన్ను అడిగారు ఫస్ట్ ఇంటర్వ్యూ మహాలయ పక్షాల గురించి మాట్లాడాం. మనం ఏమన్నాం అప్పుడు అంటే ఇది ఒక అపాస్ట్ అమ్మా, ఈ సంవత్సరంలో ఒక 6 రోజులు 7 రోజులు 15 రోజులు ఇస్తారన్నాం కదా. అలాగా పరమాత్ముడు ఈ సాధు సంతులను అక్కడ పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే నా భక్తులు అక్కడికి వస్తారు, నేను ఉన్నానని నేను లేనని, అసలు నా గురించి అసలు ప్రస్తావనే లేకుండా బతుకుతున్న సమాజంలో మీరు కనబడుతున్న వాళ్ళు ప్రత్యక్షంగా దేవుళ్ళే. కాబట్టి మీ ద్వారా నా దగ్గరికి చేరాల్సిన పవిత్రమైన ఆత్మలని స్వీకరించండి అంటే రుగ్మతలు కొన్ని ఎలా ఉంటాయంటమ్మా, నీవు శరీరంతో వెళ్ళి అక్కడ గంగా స్నానం 3 సార్లు మునిగి లేసారే అనుకోండి, లేచిన ఆ తరుణంలో నీ శరీరంకి పట్టిన ఈ అపవిత్రమైన అశాంతిని తీసేసుకోవడం కోసం ఉన్నారు వాళ్ళు అక్కడ 47 రోజులు 45 రోజులు ఉండడం ముఖ్య కారణం అది. వాళ్ళు ఎవరితో మాట్లాడతలేరు మీరు గమనించండి. మన వాళ్ళే వెళ్తున్నారు న్యూస్ కానీ వాళ్ళు వచ్చేది ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మ ఒక హోమగుండం పెట్టుకొని అగ్నిహోత్రం రుద్రయాగం చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. మన వాళ్ళు వెళ్ళి విభూది పెట్టుకోవడం ఆశీర్వాదం తీసుకొని వచ్చడం ఇదే జరుగుతుంది. వాళ్ళు హోమం చేయాల్సిన అవసరం ఏముంది ఆ పవిత్రమైన స్థలంలో? అంటే పరమాత్ముడు లోక కళ్యాణాన్ని ఈ విధంగా స్వీకరించండి, ఈ విధంగా వచ్చిన నా బిడ్డలు అంటే నా ఆత్మలు నా అంతరాత్మలు అని చెప్పేసి కుటుంబం, డబ్బులు, ఆస్తి, అంతస్తులని ఎన్నో విలువలను కోల్పోయిన శరీరాలు ఇక్కడికి అలసిపోయి వచ్చినప్పుడు వారికి ఊరట కలిగించడానికి మొదట ఆస్తి అంతస్తులు, అస్త్రం వస్త్రం మీరే. ఆయన గారి గురువు తల్లి నాగసాధువులు అఘోరాలు వీళ్ళందరూ అక్కడ ఉండి ఏం చేస్తారంటమ్మా, నీకు తెలియకుండా నిన్ను ప్రొటెక్ట్ చేసి పంపిస్తున్నారు అక్కడి నుంచి. వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయగలుగుతారు? చాలా మంది 45 రోజులు ఉన్నారే. ఈ క్వశ్చన్ ఏ మీడియా అడగట్లేదు. ఎందుకంటే మీడియాకి కావాల్సిందల్లా ఆయన వేసుకున్న విభూది, ఆయన వేసుకున్న జుట్టు, ఆ రుద్రాక్షలు ఇవే కావాలి. కానీ అసలు ఏమి జరుగుతుంది ఒక మానవ శరీరం ఇక్కడ మునిగిన తర్వాత, ఆ పవిత్రత ఎందుకు వస్తుంది, మరి ఇల్లు ఎలా బాగుపడుతుంది అని అడిగితే అమ్మా ఏకదాటిగా 100 మంది చెప్తారు ఆ ప్రశ్న. లోక కళ్యాణం కోసం చేస్తున్నాము, ఇందులో ఈ విషయాలు ఉన్నాయి, ఇందులో ఈ వివరణలు ఉన్నాయి. అంతెందుకమ్మా అక్కడ కాశీ నుంచి ఒక అఘోర్యాలు వచ్చారు, తెలుగు వాళ్ళంట, వాళ్ళు ఇక్కడ నెల్లూరు ఏడు ప్రాంతంలో బతికిపోయిన వాళ్ళే. వాళ్ళు ఓపెన్ గా చెప్పారమ్మా, సాధువుల ఆశీర్వాద బలం తీసుకోండి, ప్రశ్నలతో చిత్రవిత్రి చేసి వాళ్ళ కోపానికి అది కాకండి, మీరు కేవలం మీరే రావట్లేరు, మీ వెనకాల మీ యొక్క జన్మకి దాగి ఉన్న రహస్యాలు కూడా వస్తున్నాయి అనంటే నువ్వు ఏ జన్మలో ఏ పాపం చేశావో, ఏ జన్మలో నువ్వు ఎవరి రుణంలో ఉన్నావో, ఈ జన్మలో నువ్వు ఎవరికి ఏ రుణాన్ని ఇవ్వబోతున్నావో అంటే బాధ్యత గాని బరువు గాని ఇంక ఎలాంటి పరపతిని ఇవ్వబోతున్నావు అనేదమ్మా నీ శరీరంతో ముడిపడి ఉందని అక్కడ గురువులకు మాత్రమే తెలుసుంటది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎంత మంది వచ్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళ సహనం ఇంతవరకు కోల్పోలేరు. వాళ్ళ గురు లక్షణాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఆశీర్వాద బలం
నా తర్వాత బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అన్న వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇప్పుడు ఇచ్చారు. నిజంగా మీరు అన్నట్టుగా నిజమైన గురువులు సాధువులు అయితే అంత సహనంతో ఓపిగ్గా మనం ఎంత విసిగించినా కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా చలించకుండా వాళ్ళ యాగాలు వాళ్ళ పూజల్లో వాళ్ళ ధ్యానాల్లో వాళ్ళు ఉండిపోతారు. కానీ ఇప్పుడు చూస్తున్నాం చాలా మంది రకరకాల కనికట్టు విద్యలు చేస్తున్నట్టు ఇవన్నీ కూడా వీళ్ళంతా నిజంగా మనం కరెక్టే అని అక్కడ ఉన్న అనుకోవచ్చు. కనికట్టు విద్యలో ఉన్న వాళ్ళు మీరు అనేది క్షుద్ర పూజ. అయితే ఒక ఎక్స్పీరియన్స్ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. క్షుద్ర పూజలు చేసే వాళ్ళు త్రివేణి సంగమం మొత్తంలో మీరు ఎతికినా దొరకరు. ఒక ఎలా అంటమ్మా, ఒక గ్యారంటీగా మాట్లాడచ్చు. ఎందుకంటే అక్కడికి క్షుద్ర పూజలు చేసే వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరంటే, క్షుద్ర పూజ అనేది ఆత్మలని పట్టుకోవడం. ఆత్మలని పట్టుకోవడం అమ్మా, బాగా గమనించండి. ఆత్మలను పట్టుకోవడం అంటే ఒకటి ముళ్ళ కంచె వేసో, లేకపోతే ఏదైనా ఫెన్సింగ్ వేసో, లేకపోతే ఏదో డబ్బా లాంటిదో సీసా లాంటిదో బందీ చేయడం. పట్టుకోవడం అంటే ఇది. ఆత్మలని విడుదల చేయడం అని అంటే ఆల్రెడీ పట్టి పీడిస్తున్న వాళ్ళని వదిలించడం. ఈ పట్టి పీడిస్తున్న వాళ్ళని వదిలించడం అనేది పరమాత్ముడు మాత్రమే చేయగలడు. బందీ చేసేవాడు అక్కడికి రాలేడు, ఎందుకంటే అది పవిత్రమైన గంగా స్నానాలు. ఇక్కడ కొంతమంది మీరు కనబడ్డట్టుగా ఇలాంటి వాళ్ళు మారువేషంలో తిరుగుతున్నారు. అక్కడ మారువేషంలో తిరుగుతున్న వాళ్ళది మన ఛానల్లో 10% చూపిస్తున్నారు. 90% వాళ్ళ ఈపులు మామూలుగా పగులుతలేవు. అక్కడ పెద్ద పెద్ద గొడవలు. నిన్నగాక మొన్న చూసిన ఇన్ఫర్మేషన్ ఏంది, ఆ చికెన్ వండుకుంటున్నారు వాళ్ళు. అక్కడ వండుకుంటుంటే సాధు వచ్చి ఆ చికెన్ కిందికి అలా పడేసేసి, ఆయన పెద్ద కర్రకి ఇట్లా ఒక వెపన్ ఉంది, చాలా షార్ప్ వెపన్, గండ్రగొడ్డెల్ లాగా ఉంది. దాన్ని తీసుకొని తలలు మొత్తం నరకేయడానికి ఉరికాడు ఆయన. అందరు పట్టారు ఆయనని. ఇక్కడ ఇంత పవిత్రం ఉన్న దగ్గర నువ్వు చికెన్ వండుతావా అని శాస్త్ర గ్రంథంలో కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మాంసాహారం తింటారు మరి సాధువులు, నాగ సాధువులు, అఘోరాలు. ఎందుకు అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు అంటే పవిత్రమైన స్థలములో పవిత్రమైన పనులు చేయాలి, కానీ అపవిత్రమైన పనులు చేయడానికి ఎలా నీకు అర్హత ఉన్నది అనేది వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అక్కడ అలాంటి దాన్ని వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? తినొచ్చు కదా. మాంసాహారం మనిషిదే తిన్నవాడికి చికెన్ పెద్ద మ్యాటర్ కాదు కదమ్మా. అంటే వాళ్ళు ఎంత నియమాల్లో ఉన్నారు అనేది గమనించాల్సింది ఈ సమాజం ముఖ్యంగా. తిన్నప్పటికీ అది వాళ్ళు మామూలుగా అక్కడ తినాలా వద్దా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాంతం చాలా ముఖ్యమైనది తల్లి. చాలా మంది కూడా అదే అంటారు. అఘోరాల గురించి ఏం చెప్తారంటమ్మా, శారీరకమైన సంభోగం చేసేస్తారు, శవాలతోని వీళ్ళు ఈ తాంత్రికమైన సుఖం పొందుతారు అని ఒకటంటే, ఇంకోటి ఏమంటారంటే ఈ శరీరాలని ముక్కలు ముక్కలుగా చేసేసుకొని పిక్కు తింటారు అని రాసున్నది. ఇప్పుడు పిక్కు తినడం అనేది ఏంటంటే అమ్మా, ఈ యొక్క పక్షులు తర్వాత జంతువులు మాత్రమే చేస్తాయి. ఇట్లా కలుపుకొని తినడమే మానవుడికి అలవాటు. కలుపుకొని తినడానికి పిక్కు తినడానికి అలవాటు ఏముందంట, మార్పు ఏముందంటమ్మా, చేతులు ఉన్నవాడు కలుపుకొని తింటాడు, దాన్ని నోట్లో పెట్టుకొని తింటాడు. చేతులు లేనివాడే పిక్కు తింటాడు. ఇంత తెలివి లేని ఆలోచనలు ఉన్నది ఈ సొసైటీ. అఘోరాలు పిక్కు తింటున్నారా అంటే, మరి అఘోరాలకు చేతులు లేవా అమ్మా? ఆయుధాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాళ్ళకి నాకు నడుముకున్నట్టే అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఒక డీసెంట్ గా ఒక కల్చర్ ఉన్నారుగా. మరి అఘోరాలు తింటలేరేంది అక్కడ? మరి తినాలి. మరి నిప్పు లేదే పొగ రాదు అంటారు కదా, నిజంగా అది వాస్తవం కానప్పుడు అసలు ఎందుకు వచ్చిందంటారు ఆ ఆలోచన బయటికి? ఇప్పుడు అఘోరాలు పీక్కు తినటం ఈ టాపిక్ అలా ఉండదు. మీరు అన్న ఈ వర్షన్ ఎలా వచ్చిందంటమ్మా, మీరు అడిగింది క్షుద్ర శక్తులు చేసే వాళ్ళు ఉంటారు. మీకు ఇంకోటి అడిగారు కూడా నేను చెప్తున్నాను. శవం మీద పడుకుంటారు కదా మనుషులు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కొంతమంది కూర్చొని గురువులు ఇలా కళ్ళు మూసుకొని శవం మీద కూర్చుంటారు. దీని అర్థం ఏం తెలుసా అమ్మ? ఇది కొంచెం డీప్ అయినా కూడా నేను చెప్తాను. ఒక ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత అమ్మ, ఈ దహన కార్యక్రమాలు కానీ పూడ్చే కార్యక్రమాలు కానీ అయ్యేంత వరకు ఈ ఆత్మ జస్ట్ ఓన్లీ 3 meters లోపే ఉంటది. ఇది రుజువు చేయబడిన శాస్త్రం మన దగ్గర, గరుడ పురాణం ఉంది. ఇప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఈ చుట్టుపక్కే ఉంటాడు అనమాట. ఇంకా ఆయనని ఆధీనం చేసుకోవడానికి కూర్చుంటారు వీళ్ళు. ఎవరు కూర్చుంటారు? క్షుద్ర పూజ శక్తులు సంపాదించడానికి. అసలైన అఘోరాలు, నాగసాధులు ఏం చేస్తారంటే, ఆ వచ్చిన ఆత్మని పవిత్రంగా స్వీకరించేసి పాపపు పుణ్యాలు, నీ యొక్క కర్మలని నీ ఎడమ చేత అంటే వేర్ వి సీ ది పల్స్, ఎక్కువ శాతం చూస్తారు కదా ఇలా, ఇది పట్టుకుంటారు తల్లి. ఇట్లా శవం యొక్క ఆ చేతు, శవం నాడి చూస్తారు. ఇలా పట్టి చూసినప్పుడు ఆ ఆత్మ వాళ్ళకి కనబడుతుంది. ఇలాగా ఏం జరిగిందో తెలుసు, కానీ అప్పటికే వాళ్ళది ఆగిపోతుంది కదా, అయిపోతుంది. కానీ వాళ్ళకి అర్థం అలా ఉండదు. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటమ్మా, ఒక శరీరం వదిలిపెట్టిన తర్వాత మనిషి 24 గంటల తర్వాత లోపల నుంచి కొన్ని ఆర్గాన్స్ అన్ని డిఫెక్ట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఐస్ ఫ్రీజ్ అయ్యి, బ్లడ్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా. వీళ్ళు ఇక్కడ పట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, నీ యొక్క ముఖ్యమైన పల్స్ లాస్ట్ కు వదిలేది పల్సే అనమాట. అంటే నరాలు మొత్తం చచ్చుపడిపోతాయి కదమ్మా, ఆ చచ్చుపడే ఎండ్ అనమాట వాళ్ళు చూసేది. చూసినప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు ఊరికే నువ్వు నేను చూస్తే వచ్చేది కాదు కదా తల్లి. ఆయన ఒక గురు సాధకుడు, ఆయన ఒక అఘోరా సాధకుడు, ఆయన ఒక నాగ సాధకుడు, ఆయన పరమశివుడిని మెప్పించి భిక్ష చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం ఆయన జీవితాన్ని అర్పించిన మహానీయుడికి కనబడకపోతే మరి ఎవరికి కనబడుతుంది?
ఇది కూడా ఆలోచించాలా వద్దా? ఇప్పుడు నీవు నేను గుడిలోకి వెళ్ళేసి పూజ చేయగలమా? చేయగలం. మంత్రాలు చదవగలమా? చదవగలం. అంటే ఎవరికి కానీ తోచిన విధంగా ఆ తండ్రి ఆ మంత్రాలు ఆయన పురోహితుడు ద్వారానే వినగలడు. నీ భక్తిని చూడగలడు తండ్రి. అంతే. ఈ తరుణం ఎందుకు తెలుసుకోదు సమాజం? ఉమ్, అందుకని ఆయన చూసి ఏం చెప్తాడు, ఏం చేయాలో. ఆత్మ శాంతించలేదని చెప్పగలుగుతాడు, ఉమ్, ఆత్మకి ఏదో కోరిక ఉందని చెప్పగలుగుతాడు, ఉమ్, అమ్మ ఆత్మ లేదు వెళ్ళిపోయిందని చెప్పగలుగుతాడు, మీరు దానికి కావాల్సిన ఈ పూజలు చేయండి అని చెప్తారు. ఇవన్నీ చేస్తున్నారమ్మా అక్కడ వాళ్ళంతా. మిమ్మల్ని ప్రశాంతత చేసే లోక కళ్యాణం చేస్తున్నారు కూర్చొని కదా. ఈ అంతరార్థం ఈ ఛానల్ వాళ్ళు కూడా అడగరు. ఎందుకు అడగరనంటే అక్కడ మునుగుడు తర్వాత మోనాలిసా మాత్రమే కనబడింది అందరికి. ఆ మోనాలిసా పాప ఏం చేసిందో ఆవిడ ఏం చేశారు చూసారుగా. ఇంకొక ఆవిడ హోస్ట్ హర్ష ఆవిడ కనబడింది. ఉమ్, ఈ ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళందరూ పట్టేసుకున్నాడు తప్పితే శాస్త్రం ఏది, శాస్త్రీయత ఏంది, గ్రంథం వెళ్ళిన ఏంది, పనేంటి? మనకు కావాల్సినది పరిణామాలు ఏంది, పవిత్రత అడుగుతలేరే. అవును. ఎందుకు అడుగుతలేరు అంటే అలాంటి అడిగితే మీరు అన్నట్టుగా వ్యూస్ రావు. ఉమ్, ఈ చూడాల్సిన కళ్ళు, ఏ పిల్లి కళ్ళు పాము కళ్ళు ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో లేరా అమ్మ? ఉన్నారు. ఈ భూమండలం మొత్తంలో లేరా? ఉమ్, ఎంతమంది లేరు? అవును. ఆవిడ దగ్గరే ఎందుకు పోయి చూస్తున్నారు అలాగా? ఉమ్, నన్ను అడిగితే నేను చెప్పిన గత ఇంటర్వ్యూలో కూడా ఎవరైతే బాగా అందంగా కనబడుతున్నారో ఉమ్, ఆ ప్రాంతంలో వాళ్ళని దేవతల్లాగా ఎందుకు స్వీకరిస్తలేం మనం? అంటే మన కళ్ళు కామంతో, మన కళ్ళు ఆలోచనతో ఉన్నాయి కాబట్టి ఏమని ఆలోచించాలి. 144 సంవత్సరాలకు వచ్చే, అంటే ఒక మనిషి 3 తరాలకు ఒకసారి వచ్చే మహా కుంభమేళ అది. అలాంటి కుంభమేళలో అంత చక్కగా చూడముచ్చటగా ఉండి రుద్రాక్షలు అమ్ముతున్న ఆ స్త్రీ పరమాత్ముడి ఆజ్ఞలేంది అమ్ముతుందా? అంటే దేవాది దేవతలు అలాంటి వాళ్ళు ఇంకా బతుకున్నారు పుణ్యంగా అని చెప్పేసిన వాళ్ళ కాళ్ళు మొక్కో లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అమ్మ ఇలాంటి వాళ్ళని కూడా చూసే భాగ్యం ఉంటుందా? ఇలాంటి మహామేళలు అనేవాడు ఒక్కడు లేడు అక్కడ. ఉమ్, దేవతల్లా కనబడ్డారమ్మా ఇంత కుంభమేళలో మీరు అన్నవాడు ఉన్నాడా? आपके आंख कैसे है, आप कैसे चल रहे, రుద్రాక్ష అంత కితే గొప్ప బేచ్ రहे మనసు ఉండుంటే ఇప్పుడు ఈ లేదు. అరాచకాలు జరుగుండేవే అందుకే కాదు. ఇంకా కుంభమేళ జరుగుతుంది. ఆ పవిత్రకు అందుకే పునుగుతున్నారు. నీకు అది తెలిసే వరకే ఆ గంగ పొంగుతూనే ఉంటది. ఆ, అలా పొంగి ఆగిపోవాలన్నప్పుడు నీ మనసు ఆగిపోవాలమ్మా కోరికలతో. కోరిక. అంటే సులభంగా రాసింది కాదు గ్రంథాలు. ఉమ్, ఆ నాగసాధువులలో చిన్న చిన్న వాళ్ళనే చూసాం మనం. అవును. అసలైన దిగ్గజాలను ఇంకా చూడలేం. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు మనం ఇప్పుడు అడిగే ప్రశ్నలకి. ఆ, ఈ ప్రముఖ హీరోయిన్లు ఉమ్, చాలా అవునవును. ఫేమస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా సాధువులుగా మారిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం కుంభమేళాకు వచ్చినట్టుగా. ఎందుకని అంటే ఒక హోదా ఉండి అన్ని ఉండి అవన్నీ వదిలిపెట్టుకొని ఎందుకు ఈ సాధువుగా మారటానికి కారణం ఏంటంటారు? మమతా కుల్కర్ని మీరు అడిగిన హీరోయిన్ గారు ఏంటంటే వెరీ వెల్ నోన్ యాక్ట్రెస్, అంటే బాలీవుడ్ అనుకుందాం. అండ్ షీఈ్ నోన్ యాజ్ ఎ వెరీ వెల్ డ్రగ్ అడిక్టెడ్ యాక్టర్ అని గతంలో ఉన్నాయి, ఆ, కేసులు ఉన్నాయి, ఆ, రుజువులు ఆధారాలు ఉన్నాయి. అంటే విలాసవంతమైన బతుకు ఉంది ఆవిడకి. ఉమ్, అసలైన విలాసవంతమైన బతుకు మీరు అన్నట్టుగా అది కాదు. అసలైన విలాసవంతమైన బతుకు ఇప్పుడు వచ్చింది కదా లైన్లోకి. ఆధ్యాత్మికత. ఈ సాత్వికతకు వచ్చినప్పుడు ఏమైతుంది, మనసు కంట్రోల్కి వచ్చేస్తుంది, ఉమ్, ఆలోచనలు కంట్రోల్కి వచ్చేస్తాయి, ఒక లిమిట్లోనే ఉండిపోతుంది. అంటే ఆధీనంలో, దైవాధీనంలో కావచ్చు, ఇంకేదైనా ఆధీనంలో, గురు ఆధీనంలో ఉండిపోతుంది. ఇక్కడ దాకా రావడం గల కారణం మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ఒక సాధ్వి 4 సంవత్సరాల నుంచి ఆవిడ ఉందంట ఈ వివరణలో. ఆహా. కానీ ఎప్పుడు కూడా ఆవిడ బయటికి వచ్చేంత సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే 15 అఖాడాలు ఉన్నాయి మనకు అక్కడ. ఆహా. ఉత్తరప్రదేశ్లో 9 అఖాడాలు ఉంటాయి, యూపీలో. ఉహు, కిన్నర అఖాడా వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేశారు ఆవిడని. ఉమ్, మీరు గమనించాల్సిన మాట, మళ్ళీ చెప్తాను. 15 అఖాడాలలో మహిళా అఖాడా కూడా ఉంది. ఓన్లీ స్త్రీలే ladies ఉండేది, ఉంటారా? ఆ, స్త్రీలే ఉంటారు. ఆహా. అలాంటిది స్త్రీలు యాక్సెప్ట్ చేయలే ఆవిడని. ఎందుకనండి? కిన్నర్ అఖాడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అర్ధనారీశ్వరి అఖాడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆవిడని. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆహా. 15 అఖాడాలలో ఆడవాళ్ళ అఖాడా ఉంది, గురువులది ఉన్నది, దిగంబర అఖాడా ఉన్నది, ఇంకా వేరే వేరే జోనా అఖాడా, అగ్ని అఖాడా అన్ని ఉన్నాయి కదమ్మా. ఇన్ని అఖాడాలలో ఒక స్త్రీ అఖాడా యాక్సెప్ట్ చేయాలి కదా. అదే ఎందుకు చెయ్యాలి. రిజెక్ట్ చేసిందని అంటే ఆ, దాంట్లో వాళ్ళు కొన్ని నియమాలని, నిబంధనలని ఈవిడకి కావాల్సిన అర్హతలు కనబడకపోవడం చేత ఉమ్, అందరూ ఆవిడ గత జీవితం అనో లేకపోతే కొంతమంది మారిందనో ఇవన్నీ చూసినప్పుడు ఈ కిన్నర అఖాడా ఎవరైతే ఉన్నారో అర్ధనారీశ్వరి అఖాడా గొప్ప నిర్ణయం ఏం తీసుకుందంటే, మాకు మనసు ఉంది, ఆడవాళ్ళకే మనసు లేకపోతే, మగవారికే మనసు లేకపోతే మేము ఎటు కాదు అని సమాజం నిర్ణయించిన వాళ్ళకే పరమాత్ముడు అఖాడా అని ఒక అఖాడా ఇచ్చాడు. దాని పేరే కిన్నర అఖాడా. ఉమ్, ఈ మధ్య చేశారు అది. అవునా? అలాంటి అఖాడాలో ఆవిడని తీసుకున్నారు, అంటే ఆతిథ్యం ఇచ్చారు. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఒక అఖాడాలో వాళ్ళు 1000 సంఖ్యలో ఉండవచ్చును, అఖాడాలో? 2000 ఉండవచ్చు, 2 లక్షల పైన కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లక్షల మంది ఉన్నారు కాబట్టి. ఉమ్, ఉమ్, ఈ కిన్నర అఖాడాలో ఆమెకు జరిగిన గొప్ప సత్కారం ఏంటంటమ్మా, మండలాధికారి స్థానం ఇచ్చారు.
మహామండలాధికారి స్థానం ఇచ్చారు. ఉమ్. ఇది యాక్సెప్ట్ చేయలేరు మిగతా అఖాడాలు. ఇప్పుడు ఇలాంటి ఒక స్థానం ఇవ్వాలి అని అంటే ఆ అఖాడాకు నియమాలు సంబంధించిన నియమాలు నేర్చుకోవాల్సిన అవన్నీ ఉమ్. విధానాలు నేర్చుకుంటేనే ఇస్తారా? ఎలా ఇప్పుడు ఎలా ఉంటుంది? ఉంటదంటమ్మా, ఒక సాధువులు సాధ్వికులు అఘోరీలు ఏం చేయాలంటే 12 years చేయాలి ఉమ్. ఎడ్యుకేషన్. ఈ దీంట్లో ఓ. భిక్షమడక రావాలి, భవతి భిక్షాందేహి అనాలి, ఉమ్. అందులో ఏది వేసినా తినాలి, 6 గడపలే అడగాలి, 7వ గడప అడగకూడదు, 6 గంటలలోపే అడగాలి. ఉమ్. ఇన్ని కొన్ని నియమాలను పాటించాలి. ఆహా. ఇవన్నీ అహం తగ్గిపోవడానికి, ఇవన్నీ నీలో పొగరు, నీలో ఉన్న ఎలాంటి విషయ వివరణలు ఉన్నా తగ్గిపోయి పరమాత్మ నీవే దిక్కు అన్న స్థితి వచ్చే వివరణ ఇచ్చే శిక్ష అది. ఆ. ఇవన్నీ అయిపోయినాక ఇంకో విషయం గమనించాలి. నన్ను ఆ మధ్య కొంతమంది ఏం అడిగారంటే, ఉమ్. లేడీ అఘోరాలు ఎలా ఉంటారు, వాళ్ళ కామాలు ఎలా ఉండారు అన్న వాళ్ళు. ఈ రోజు చూడండి అక్కడ ఈ స్త్రీలకి ఇంత పెద్ద ముక్కు పుడుకు ఉంది. అక్కడ ఉమ్. ముక్కు పుడక ఇంత పెద్దగా ఉంది స్త్రీలకి. అవునా? అది ఎందుకంటే కామం అనేది వాళ్ళకు ఉండదని మొదటి రుజువు అది. ముక్కు ఏ పుడక స్త్రీకి అయితే ఈ ముక్కు పుడక కింద పెద్దగా ఉంటుందమ్మా, ఆ స్త్రీకి కామం లేదు అని అర్థం. అలాంటి అర్హత ఒకటి కావాలి. ఈవిడ స్త్రీ కాబట్టి ఆ అర్హత లేదు, ఎందుకంటే శిక్ష లేదు కాబట్టి. రెండో అర్హత ఇంకోటి ఏంటంటమ్మా, ఉమ్. కఠినమైన శిక్షలను చూడకుండా గురుస్థానంలో కూర్చొని ఏ శిష్యరికాన్ని ఇవ్వగలవు నువ్వు అక్కడ? అంతే కదా. ఇప్పుడు నీకు సీట్ ఇవ్వగలుగుతా అంతే నేను. అంతే. అంతకు మించి నువ్వు నీ కింద ఒక 10 మందో 15 మందో నీకంటూ ఒక సభ్యత్వం రావాలి కదా. అవును. అంటే మరి నీ సభ్యత్వానికి విజయవంతమైన సూచనలు నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు? ఉమ్. నువ్వు ఒకప్పుడు శిక్షకు అర్హురాలు అయినప్పుడే కదా. అవును. ఈ వివరణ వల్ల ఆవిడని రిజెక్ట్ చేశారు. ఉమ్. మండలాధికారిది విషయం తీసేశారు. ఇప్పుడు లేదు, మండలాధికారి లేదు, తీసేశారు. ఆవిడ గతంలో డ్రగ్ బాగా తీసుకొని అన్ని చేసింత పోయింది కదమ్మా. ఉమ్. ఆవిడ విషయంలో మనం కూడా యాక్సెప్ట్ చేయకపోవడానికి గల కారణం ఇంకోటి ఏంటంటే, ఉమ్. ఆవిడ ఏమన్నదంటే, ఒక సాధుల లక్షణం చెప్తున్నాము, నేను కాళికమాత స్వరూపం అన్నది మమతా కులకర్ణి. దాన్ని తీవ్రంగా రిజెక్ట్ చేసింది సొసైటీ. ఆహా. వెరీ హైలీ రిజెక్షన్ వచ్చింది. ఒక సాధ్వి ఉమ్. గతంలో కొన్ని జీవితాలు, కొన్ని అడిక్టెడ్ అయిన పర్సనాలిటీ కాళీమాత స్వరూపరాలంటే, దేవత ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రిస్ట్రిక్షన్స్ చూసావు నీ లైఫ్లో? ఈ క్వశ్చన్ పెద్ద హెవీగా రేస్ అయింది ఆవిడ పైన. ఇట్లాంటి కొన్ని రావడం ఎప్పుడు చేత సుమారుగా ఇది? మొన్న రీసెంట్ 1 week బ్యాక్ అయింది. అవునా? ఏమైంది, వాళ్ళు అడిగారు కూడా, నేను కాళికమాత స్వరూపాన్ని అని అంటే ఇమ్మీడియట్లీ ఇంకొకతను ఏమన్నాడు తెలుసా అమ్మ, కాళికమాత స్వరూపాన్ని అయితే మరి నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నాడు. ఆ. అక్కడ ఆన్సర్ లేదా ఆవిడకి, అవును. కళ్ళు మిట్కరిస్తుంది. ఇంకా ఇట్లా సాధువులే చెప్పరు మేము దేవుళ్ళమని. కానీ ఒక సాధువుగా ఉండి ఆమె ఇవన్నీ చెప్పొచ్చు అబద్ధాలు అన్న ఆడుతున్నట్టుగా అంత అది అనుకోవచ్చా? డైరెక్ట్ బోల్డ్ మాట, అంత బోల్డ్ డిస్కషన్ చేయొచ్చా? ఆ. ఇప్పుడు నేను కాళికమాత స్వరూపాన్ని అని అనడం వేరు, నేను కాళికమాతకి కట్టు భక్తురాలు, లేకపోతే నేను బానిసని, అమ్మే నాకు ఉపాసనా సర్వస్వం అనడం పరురాలు. వేరు కదమ్మా. అవును. అలా అనడం అనేది కొన్ని రిజెక్షన్స్ రావడం జరిగింది. ఉమ్. ఇప్పుడు అంటే ఆమె మాట అనే విధానంలో తప్పు దొర్లిందంటారా, లేకపోతే లేదు అది తప్పు దొరలేదు, అది నిజంగానే? తెలివిగా అన్న విషయమే. ఆహా. నేను అన్నది ఏంటంటమ్మా, కాషాయం బట్టలు వేసుకున్నంత మాత్రాన దైవ స్వరూపం కాం. బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్డు పైన భిక్ష అడుక్కునేవాడు కూడా అనర్గళంగా మన యొక్క వేద పఠనాన్ని చెప్పగలడు. అలాంటి వాడు దేవుడు కాలేడు, ఉమ్. అలాంటి వాడు గురువు కాలేడు. గురువు కావాలన్నా, గురు సాధన సాధించాలన్నమ్మా, మహాముక్కంటి అనుమతి అవసరం. ఉమ్. ఆ నాలికకే సమాజంలో విలువ ఉంది. మీరు నేను ముఖ్యమంత్రి ఎందుకు కాలేం? ఆ మాట ఆలోచించండి. ఉమ్. వై వీఆర్ నాట్ ప్రిన్సిపల్ టు ది సమ్ కాలేజెస్ ఎందుకు కాలేమంటే, దానికి నిర్ణయాలు పరమాత్ముడు చేస్తాడు. ఎవడు రథాన్ని నడపాలి, Decide చేస్తాడు. ఎవడు రథం మీద కూర్చోవాలి. రథసారథి జగదేక వీరుడు ఆయనే ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎన్ని చెప్పలేడు. శ్రీకృష్ణుడు లాంటి వాడే మహాభారత యుద్ధాన్ని ఆపలేకపోయిండమ్మా దేవుడు. కానీ విజయం ఇచ్చాడుగా. 5 పాండవులు ఉన్నారు, అవును. 100 మంది కౌరవులు ఉన్నారు. మరి 5 100 మంది ఎగబడి చింతపండు చేయొచ్చు కదా. ఉమ్. ఎందుకు చేయలేకపోయారంటే, ఇటువైపు వీళ్ళ వైపు ధర్మం ధర్మం ఉంది, దేవుడు ఉన్నాడు. అవును. అలాంటప్పుడు విజయం ధర్మం వైపే రావాలని నిర్ణయం కూడా పరమాత్ముడే చేయాల్సి వస్తుంది. ఉమ్. ఇప్పుడు కాషాయం వేసుకున్నావు కదా, నువ్వు శిక్ష తీసుకోవాల్సిన సమయం. ఇప్పుడు ఆవిడకి అసలైన పరీక్ష. ఆ. మహాకుంభమేళ తర్వాత ఆవిడ పరీక్షలు ఎన్నో చేయాల్సి వస్తుంది. ఎన్నో హోత్రాలు, హోమాలు ఎన్నెన్నో చేసుకుంటూ సాధ్విలాగా రుజువు చేసుకొని నువ్వు వచ్చే మహాకుంభమేళలో కనబడిన రోజు నిజమైన సాధ్విలాగా, అప్పుడు కదా ఈ సల్యూట్ ఎట్లా కొడతాం మనం. అవును. ఇప్పుడు కొడితే కాదు అది. ఉమ్. ఎందుకు ఆవిడ రిజెక్ట్ చేసేయడానికి కారణం 14 అఖాడాస్లో అది. ఆహా. అంటే గురువులకి కోపం రాదా అమ్మా? అవును. డబ్బులుంటే సరిపోతుందా? ఆవిడ చాలా సపోర్ట్ చేసింది, ఐఎమ్ యాక్సెప్ట్. నేను కూడా దానికి చాలా హ్యాపీ. ఉమ్. కానీ సాధనకి యాక్సెప్టెన్స్ రా తల్లి. అందుకని ఆవిడ రిజెక్ట్ చేశారు. కానీ కిన్నర అఖాడా వాళ్ళు పెద్ద మనసు చేసి ఓకే. ఆవిడని యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. ఉమ్. ఇంకా గౌరవంగా మర్యాదలు చేశారు. దానికి ఆవిడ రుజువు చేసుకోవాల్సిన సమయం ఉంది. ఉమ్. సమూహం ఇంకోటి శాస్త్రంలో ఏం రాసిందంటమ్మా, మనిషి ఎప్పుడైనా మారవచ్చు. అంతేకాని ఎందుకు మారావు నువ్వు అని గత జన్మలో ఈ విధంగా పాములాగా ఉన్నావు కొంతమంది అన్నారు కదా, ఇవి ఏముండవు. ఇక అవును. మారినావు అనేది రుజువు కావాలి.
అంతేగాని గతంలో జరిగిందే పట్టుకొని ఇబ్బంది పెట్టడం అనేది మన దగ్గర వితండవాదం. ఇప్పుడు సొసైటీలో అదే జరుగుతుంది కదా. ఆ అమ్మాయి ఎంత ఏడుస్తుంది చూసారు కదా, ఎర్రగా ఉంది కదా, ఆ హర్ష టైమే నేను ఎందుకు మారకూడదని ఏడుస్తుంది ఆవిడ ఆ ఇన్స్టాగ్రామ్ లో. మన దగ్గర ఏంటంటే నెగిటివిటీకి విలువ ఎక్కువ ఉంటదమ్మా, మారింది కదా అని ఉండదు. ఈ చర్మం ఏదైతే ఉంటుందో సాధువులది ఇదంతా నల్లబడి దుమ్ము ఉంటదమ్మా, ఆ దాని వల్ల కూడా గుర్తుపట్టేస్తారు. బాగా గమనించాల్సిన విషయం ఇది. ఈ దుమ్ము ఇదంతా ఎందుకు ఉంటదంటే శరీరం పైన వ్యామోహం ఉండకుండా, శుభ్రతని పాటించకుండా వాళ్ళు జ్ఞానం మాత్రమే పరిజ్ఞానం పరమాత్ముడికి అప్పచెప్పి ఉండిపోతారు. అందుకే దుమ్ము ఉంటది. ఇంకో లక్షణం ఏముందంటమ్మా, ఎంత దుమ్ము అయితే పడుతుందో సాధువులకి, ఎంతటి చూడడానికి అసహ్యంగా కనబడతాడు ఒక గురువు, ఆ గురువు దగ్గరే దాగుంటది అసలైన వజ్రం. ఆయన నాలుకతోని లక్షల మంది మారగలుగుతారు. పరమాత్ముడు మహాముఖంటినే దొంగ అంటున్నాం మనము, బూడిదలో ఉన్నాడు దుమ్ములో ఉన్నాడు అంటున్నాం కదా. ఆయన లేనిది లోకమే లేదని ఎంతమందికి తెలుసు? ఇది కూడా ఉంది కదా. మరి ఆయనకే దుమ్ము ఉంది ఈరోజు. అంటే దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటమ్మా, ఇవన్నీ శాశ్వతమైనది కాదు. ఆయన చెప్పేది శాశ్వతత్వం ఆత్మ. ఆ ఆత్మనే కదా పరమాత్మ. ఈ సాధువులందరూ ఇచ్చే ఎగ్జాంపుల్ అదే. అక్కడ మారిన వాళ్ళని పోయి మనము చెడుగా తప్పుగా నువ్వేంది నేనేందని ఇంకా కించపరచడం చేయకూడదు. అడ్వాన్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అసలు ఇంటర్వ్యూ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు దేవుడు వస్తాడా ఇప్పుడు చూయించు అని అంటారు. ఏం లేదు, త్రిశూలం తీసి ఒకటి ఇచ్చేసినామంటే నెత్తి మీద దేవుడు అందరు కనబడతారు. అలాంటి వాళ్ళకి ప్రశ్నలు రావాలి. వీళ్ళు ఏం చేస్తారు, దేవుడు చూపెట్టానగానే అవతల వ్యక్తి చూయించేస్తున్నాడు. ఇది వచ్చిన వర్షన్ అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు దేవుడిని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కరు సన్యాసి సాధువు కారు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అలా అందరూ కుమ్మక్కైపోవడం వల్ల నిజమైన సాధువు తనని తను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది కదా. ఈ నిజమైన సాధువు కూడా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పడితే అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్థలం ఉంటది, ఒక స్థానం ఉంటది, ఒక పవిత్రత ఉంటది, ఆ గుడి ఆ నియమం నిబంధన ఉంటాయి, అక్కడ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదమ్మా. ఇక్కడ ఏమైందంటే ఎక్కడ పడితే అక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాం మనం. ఆ ప్రూవింగ్ అయి ప్రమాదంలో ఉందమ్మా. అది కూడా కరెక్ట్ కాదు అంటారు కదా. అలా ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదమ్మా, అసలు లేదు. ఒక దేవత, ఒక దేవుడు, ఒక గురువు అంతెందుకమ్మా. ఒక భిక్షాటకుడు వచ్చి ఇక్కడ కూర్చొని అమ్మ భిక్ష ఏంటి అడుగుతావా, ఇస్తావాను? ఇక్కడ కూర్చొని నేను అడిగాను అనుకోండి, అమ్మ నేను భిక్షాటకుడిని చల్లగా ఉంది కానీ కూర్చున్నా, ఒక 100 రూపాయలు ఇవ్వబట్టి ఇస్తావా? ఫస్ట్ నువ్వు బయటకు వెళ్ళరా అని అంటావు కదా. కాబట్టి నీ స్థలం రోడ్డు మీద ఉండి అడుగుతేనే నువ్వు భిక్షాటకుడు. భిక్షాటకుడికి ఒక స్థలం ఉందమ్మా, దేవాది దేవతలకి స్థలం లేదంటారా? ఎంత పవిత్రమైన స్థలం, ఎంత వేద పఠనంతో ఉన్న స్థలం, ఎంత వివరణ ఇచ్చిన స్థల పురాణం, ఎంత శాస్త్రాన్ని చెప్పిన ఆ శాస్త్ర గ్రంథాలు రాసి ఉన్న ఆ గుడి, ఆ గుడి యొక్క చరిత్ర, ఆ చరిత్రకి ఒక కారణ జన్ముడిని, ఓ ఆది బీజాన్ని పుట్టించుకుంటున్న ఆ ఊరు, ఆ ఊరంతా నమ్ముకున్న కుటుంబమే కడుతుంది ఆ గుడి. ఈ రోజు నీవు ఇల్లు కట్టట్లేదే గుడి? ఆలోచించు. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, సినీ ఇండస్ట్రీస్ ఉన్నారు, వాళ్ళు ఎందుకు కడతలేరు గుడి? ఆజ్ఞ పరమాత్ముడిదమ్మా. గుడి కట్టాలి అని అందరు అనుకుంటారు, కానీ విరాళాలే ఇస్తారు. కట్టేటోడు చాలా చాలా వివరంగా ఉంటాడు, ఆయన జన్మ రహస్యమో అంతా కూడా ఆజ్ఞ ఉంటది. ఇప్పుడు కుంభమేళాలో మామూలుగా సాధన కొత్తగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి గురువులు ఉపాసన చేసే ముహూర్తం కూడా ఈ కుంభమేళా సమయంలో పెట్టుకోవచ్చా? పవిత్రమైన స్థలం కాబట్టి. అభయ్ ఉన్నాడు, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చాడు ఒక 36 లక్షల జీతం అయినది. ఆయన గారు కూడా గత 12 సంవత్సరాల క్రితం జరిగిన కుంభమేళలోనే అయ్యండి ఆయన. అప్పుడు ఏం చేశారు, అందరు పిలిచి ఆ మంగళ స్నానాలు ఆచరించేసి ఈ కాషాయంది కప్పుతారు తల్లి. ఇది కప్పిన వాళ్ళు శిష్యరికం. అయితే ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక శిష్యుడికి ఇది ఇచ్చాను అనుకోమ్మా, కప్పేసి. కప్పిన తర్వాత దానికి సర్టెన్ ఇయర్స్ ఫిక్సింగ్ ఉంటది అనమాట. మళ్ళీ ఈ పవిత్రమైన స్నానం అప్పుడే నీవు ఈ దుస్తువులు మార్చాలి. ఈ దుస్తువులు మళ్ళీ ఇందులో అమ్మా ఒకే లైన్ లో ఉండదు. పోలీస్ అధికారులను చూసారుగా మీరు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ, ఇట్లా కొన్ని స్టార్స్ పెరుగుతుంటాయి కదా. గురువులది కూడా అదే యాజ్ ఇట్ ఈస్. కానీ అది కనిపెట్టాలంటే నువ్వు ఫస్ట్ ఆయన ఆధీనంలో ఉంటేనే కనిపెడతావు. కళ్ళు ప్రపంచాన్ని వెళ్తాయమ్మా గురువులే. మీరు అన్నట్టుగా ఆయుధాలు ఇవన్నీ కాదు. ఒక శిష్యులందరికీ గురువు ఎంతటి వివరణ ఇస్తాడో ఆయన పెట్టుకుంటూ పోతున్నప్పుడు మీరన్న సాధువుల లక్షణాలు రావాలి అని అంటే ఆ పవిత్రమైన స్థలంలోనే ఎందుకు మునుగుతున్నారు? అఖాడాలలో వెళ్ళి మునుగవచ్చు కదా. ఇక్కడ ప్రకృతి తోడైతుందమ్మా, దేవాది దేవతల ఆశీర్వాద బలం తోడైతుంది. పూర్వజన్మ, ఏ జన్మ అయినా అంతమంది లక్షల మంది గురువుల మధ్య వచ్చే ఆశీర్వాదం ఎంత బలం ఉంటుందమ్మా. అందరూ కలిసి నిన్ను లేపుతారు పైకి. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ లేపినప్పుడు నువ్వు రుజువు చేసుకోవాల్సింది చాలా ముఖ్యమైనది. అక్కడ ఇప్పుడు అక్కడ వాళ్ళ స్నానము ఆశీర్వాదం రెండు తోడైతేనే ఆ బలం ఉంటుందా, లేదంటే ఓన్లీ స్నానం చేసినా సరిపోతుందా? వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడమే చాలా ముఖ్యమైనది. వాళ్ళ ఆశీర్వాద బలం కూడా ఎలా ఇస్తారు చూడండి, నిజం ధర్మం గురించే ఇస్తారు ఆశీర్వాదం. బాబాజీ ఆప్కా ఏ బాల్ కైసా అని అంటే కూడా ఒకటి కొడుతున్నారు వాళ్ళు. ఏ బాల్ కైసా అనేది ఆయనకు అవసరం లేదు కదా. బాబాజీ హమారా జిందగీ ఐసా థా అంటే ఐసా హే బేటా అని చెప్పి
వివరణ ఇస్తున్నారు అక్కడ వాళ్ళు. ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి అక్కడ. కొంతమంది సాధువులు వాళ్ళ మ్మ్. తలపైన పావురం ఉన్నట్టు, అవును, ఒక ఆయన చెయ్యి అలాగే పెట్టుంచినట్టు, ఉంచాడు. వాళ్ళు ఎందుకని అలా? అంటే వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, మనం మంచిగా ఆలోచించవచ్చు. దే ఆర్ పర్ఫెక్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఓన్లీ. ఆహా, అంటే వాళ్ళు ఒక రోజు. నేర్చుకున్న సెగ్మెంట్ విద్య దానికి అయితే సంబంధించి ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే 40 మెంబర్స్ క్లాస్ లో ఉంటే 1 or 2 ఓన్లీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అవునండి. మిగతా వాళ్ళేమో 35-40 మార్క్స్ వచ్చి పాస్. మ్మ్. ఈ అందరిలలో ఒకడు ఒక సబ్జెక్ట్ లో పాస్ అవుతాడు బాగా, ఆనికి 100 వస్తాయి. ఇంగ్లీషో సైన్స్ ఎగర ఉంటుంది కదా. అవును వీళ్ళందరూ ఏంటంటే అమ్మా, దే ఆర్ వెల్ మెచ్యూర్డ్ పర్సనాలిటీ ఇన్ వన్ సెగ్మెంట్. అవును. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇది అని రుజువు చేసుకోవడానికి పోగరు. ఆహా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఎడ్యుకేటెడ్ లో ఇంగ్లీష్ లెక్చర్ ఇచ్చే టైం వచ్చింది అనుకుందాం, జెండా వందనం రోజు. కిరణ్ ని విలువండి, వాడే ఇంగ్లీష్ లో మాట్లాడతారు అంటాడు. ఏ క్లాస్ ఫస్ట్ ఎందుకు విలువ? ప్రాధాన్యత వాళ్ళకే ఇస్తారు ప్రాధాన్యత ఎక్కువ. అంటే వీరి ప్రాధాన్యత చూపించుకునే సమయం అది. అందుకని భగవంతుడు ఏం చేస్తాడంటే అమ్మా, వీళ్ళు ఈ విధంగా మార్పులు చేర్పులు చెంది కూడా ఏదో ఒక మార్గంతో నా దగ్గర ఉన్నాడు అనడానికి రుజువు. మ్మ్. అన్నీ తెలిసిన వాడు గురువు. అంటే ఎవరైతే క్లాస్ ఫస్ట్ అన్నానో అవును. వాళ్ళే ఆది గురువులు. మ్మ్. వాళ్ళు కనబడతలేరు ఇప్పుడు, కనబడుతుందంతా స్టూడెంట్సే. మ్మ్. వీళ్ళందరూ ఎంత సాధించారు అనేది జస్ట్ శరీరం తగిలితే చాలు తల్లి. హా. పవిత్రత. దొంగలు ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఒక 20-25 మంది నన్ను చూసుకుంటూ వస్తారు. మ్మ్. ఇంత హైట్లు ఉన్నారు. వాళ్ళు వస్తుంటే జరిగిపోతున్నారు. మ్మ్. అంటే నిజమైన తెలిసిపోతుందా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లోపల కొంచెం ఇన్ఫీరియారిటీ, అంటే కొంచెం అంటే వాళ్ళు ఒక స్థితికి వచ్చారు, అవును. ఎందుకు అనవసరంగా అన్న ఫీల్ లో ఎనికి జరుగుతారు. కొంతమంది నమస్కారం చేసి వెళ్తారు కదా. అక్కడ ఎక్కువ శాతం ఏంటంటమ్మా, కూటి కోసమే వచ్చారు. అంటే తెలియని SMS వాళ్ళ లో. దగ్గర ఏ ఆటలన్నా నడుస్తాయి కానీ నిజమైన వాడు వస్తున్నాడు పోతున్నాడు అంటే కనిపెడతారు కదా. ఇప్పుడు మనం ఒక్కలం పోతున్నాం అని కాదు, నా వెనక వేరే గురువులు వస్తున్నారు, అందరం వస్తున్నాం కాబట్టి కొంత పోతున్నారు. ఇంకొంతమంది ఎట్లా వస్తుంటారంటే అలా ఉన్నా కూడా హరహర మహాదేవన్ ఆశీర్వాదం తీసుకొని పోతుంటారు. ఎవరైతే ఒక గురువుని వచ్చి కాళ్ళు మొక్కేశాడమ్మా, ఆయన గారు కొన్ని అర్హతలు లేవని అర్థం. ఒక గురువుకి ఒక గురువు కాళ్ళు మొక్కడు వచ్చి గమనించండి విషయం. కళ్ళతో కళ్ళే మాట్లాడతాయి లేదా ఇలా అంతే. అంటే దానికి స్థితి అది. అబ్సల్యూట్ సొసైటీ కూడా అదే కదమ్మా. పెద్దలు కనబడితే నమస్కారం పెట్టి కాళ్ళు మొక్కాలా వద్దా? అదే పెద్దలు మరి కాళ్ళు మొక్కుంటుర్రా? పెద్దలు కేవలం ఆలింగనాలు మాటల ద్వారా పరామర్శిస్తుంటారు కదా. ఇది అక్కడ ముఖ్యమైనది. కొంతమంది వచ్చి మొక్కుతున్నారంటే ఆ బరువు కనబడంగానే వీళ్ళకి భయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా మొక్కేస్తారు, మాట్లాడతారు, నమస్కరించుకుంటారు, ఆశీర్వాద బలం తీసుకుంటారు, అంతే. ఆయుష్మాన్ బావ అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లా 100 మంది ఆడవాళ్ళు కూడా 100 మంది వచ్చారమ్మా. నువ్వేంది నేనేంది రెస్పెక్టెడ్ గా మాట్లాడుతూ అలా ఉంటాయి. మొత్తానికైతే ఇన్ని విషయాలు జరుగుతున్నాయి అక్కడ. కొన్ని వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు, ఇంకా అన్ని భగవంతుడే చూసుకుంటాడు ఏంటి అనేది. మహిమ చాలా ముఖ్యమైనది. నమస్తే అండి, చాలా చక్కగా వివరించారు అక్కడ విషయాలన్నీ కూడా.